చరణ్ గారు చెప్పండి, ఈ కల్తీ కల్లు మీద ఏమన్నా సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. ఈ కల్తీ కల్లు అరికట్టడానికి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా? సార్ సాధ్యమయ్యే పనేనా? ఆల్రెడీ ప్రభుత్వం దీని విషయంలో చాలా సీరియస్ గా తీసుకున్నది. దాని మీద ఆల్రెడీ కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేశారు. దాదాపు రోజుకు ఒకరు చొప్పున చనిపోతా ఉన్నారు కల్తీ కళ్ళు తాగిన వాళ్ళు కూడా. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద ఉంది. కాబట్టి కమిటీ సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళ్ళు కేంద్రాల్లో ఖచ్చితంగా తనిఖీలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని, అదే కాకుండా భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం అయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటా కూడా యాక్ట్ లో అవసరమైతే ప్రభుత్వ పరంగా యాక్ట్ లో కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం దీన్ని చాలా సీరియస్. అంటే మేజర్ ఇష్యూ ఏంటంటే కళ్ళే దొరకని చోట మీరు కళ్ళే దొరకని చోట కల్తీ దాకా మంచి కళ్ళు ఎక్కడి నుంచి వస్తుందని చాలా మంది ప్రశ్న. ఇదంతా కూడా పొలిటికల్ గేమ్గా మారిందనేది కూడా ఒక అభిప్రాయం, టీఆర్ఎస్ టైంలో కావచ్చు, మీ టైంలో కావచ్చు. సార్ ఎక్కడ కూడా ఇప్పుడు గతంలో ఈ కళ్ళు దుకాణాలకు సంబంధించి పర్మిషన్ ఉన్నాయి. దానికి సంబంధించి నియమ నిబంధనలు అతిక్రమించడంతో ప్రధానంగా దాదాపు 6 మంది చనిపోయినట్టు పరిస్థితి మనం చూసినాం. కాబట్టి అట్లాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మీద ఉంది. కాబట్టి ఇట్లాంటి సంఘటన పునరావృతం కావద్దని చెప్పేసి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకొని అధికారుల ఆధ్వర్యంలో కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసింది. కాబట్టి ఇట్లాంటి సంఘటన జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉందని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ఆదేశించింది. కాబట్టి భవిష్యత్తు ఇటువంటి వాటిని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి సాధ్యమవుతుందా తెలంగాణలో కానీ హైదరాబాద్ లో కానీ? అది సాధ్యంగా అసాధ్యం అంటూ ఏం లేదు సార్. కానీ నేను ఒకటి మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్. నేను సీరియస్ గా అక్యూజ్ చేస్తున్నాను. తప్పించుకోవడానికి కోసం నేను ఏదో దానికోసం మాట్లాడతాలే. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు హైదరాబాద్ లో ముఖ్యంగా కళ్ళు దొరకని దగ్గర కళ్ళు ఉండొద్దు అనేది గత ఎప్పుడో 15 రాజశేఖర రెడ్డి గారి టైంలో అట్లా నిర్ణయం తీసుకుంటే దాని మీద కొంతమంది గొడవ చేశారు కూడా కదా. నేను అందుకోసం చెప్తున్నాను సార్, అదే గుర్తు చేస్తున్నాను సార్. అప్పుడెప్పుడు డెసిషన్ తీసుకుంటే దాని మీద అంటే కళ్ళు చెట్టు ఉన్న దగ్గర 5 కిలోమీటర్ రేడియస్ లో 10 కిలోమీటర్ రేడియస్ మాత్రమే కళ్ళు అమ్మాలి, మిగతా దగ్గర అమ్మొద్దని. ఇప్పుడు హైదరాబాద్ కు వస్తున్న కళ్ళు మా ఊర్ల దగ్గర నుంచి ఏదైతే అనంతపూర్ దగ్గర నుంచి వస్తుంటా సార్. దాంట్లో ఈ రోజున అవినీతి ఎంత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఇక నేను పైనుంచి కింద దాకా నేను అదే ఆరోపణ వేస్తాను సార్. పై నుంచి టాప్ మోస్ట్ పొజిషన్ నుంచి లోయెస్ట్ కానిస్టేబుల్ ఎక్సైజ్ కానిస్టేబుల్ వరకు అవినీతి కూరుకుపోయిన కారణంగా ఆల్ప్రజోలం లాంటి మందులు ఈ విచ్చలవిడిగా అందుబాటులో దొరుకుతున్న కారణంగా ఈ కళ్ళులో కలుపుతున్న ఆల్ప్రజోలం తోటి వచ్చేటువంటి అది ఒక 0.25 mg వాడతారు సార్. ఆల్ప్రజోలం వాస్తవంగా వాడితే చాలా గొప్పది. 1 mg వాడితే ఒక వ్యక్తి 1 mg కంటే ఎక్కువ తీసుకుంటే దాని వల్ల దుష్పరిణామాలు వస్తాయి. మరి ఎంత కలిపినరో తెలిసి కలిపినో తెలియదు. అటువంటి కలపడం వల్ల వస్తున్నటువంటి దుష్పరిణామాలు ఇవి. కాబట్టి మీరు కళ్ళు ఆల్ప్రజోలం గత టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే చేసింది. నీరా పేరు మీద అక్కడ ఇక్కడ చాలా చేసింది అవి కూడా. కాబట్టి ఆల్ప్రజోలం అందుబాటులో ఉన్నంత వరకు, ఈ నార్కోటిక్ డ్రగ్స్ అందుబాటులో ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి సార్. అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కాదు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సార్. వాస్తవానికి అది ప్రమోషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గా మారిందనేది నా అభిప్రాయం సార్. రైట్. దేవిప్రసాద్ గారు, మీరు గతంలో బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఈ కళ్ళు వ్యవహారంలో ఇదంతా పొలిటికల్ గేమ్ గా మార్చలేదా ఎవరన్నా కానీ? ఇప్పుడు దాదాపు 57 మంది ఇప్పుడు ఈ హైదరాబాద్ జరిగినటువంటి ఘటనలో 57 మంది చాలా సీరియస్ ఇల్నెస్ తో ఉన్నారు. 5 చనిపోయినట్టు మనకు తెలుసు. మైండ్ కూడా పని చేయకుండా పోతుంది కదా సార్. మైండ్ కూడా పని చేయకపోవడం ఎంత దురదృష్టం. మైండ్ పని చేయకపోతే చాలా మంది మెంటల్ హాస్పిటల్లో పిచ్చెక్కి ఈ కల్తీ కళ్ళు వల్ల చాలా మంది ఇక్కడనేమో మనకు కనబడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గానీ అక్కడ గానీ ఇక్కడ గానీ చాలా మంది. అంటే ఇక్కడ చేయాల్సింది ఇంతకుముందు మిత్రులు ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు డిపార్ట్మెంట్ చాలా అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కొమ్మినేని గారు. ఎందుకంటే ఎక్కడైనా మోతాదుకు మించి అంటే నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా ఆల్కోజామ్ ఎక్కువ కలిపినా లేకుంటే కల్తీ కళ్ళు వాడినా వెంటనే వాటి మీద చర్య తీసుకోవాల్సినటువంటి డిపార్ట్మెంట్ ఇవాళ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. గత 18 నెలలుగా అసలు డిపార్ట్మెంట్ మీద సరైన రివ్యూ లేదు. ఎందుకంటే సంబంధించినటువంటి వార్త బయటికి రాగానే వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలియకుండానే ఆ డిపార్ట్మెంట్ ఆర్డర్ ఇచ్చేసిందని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. కాబట్టి ఇప్పటికైనా ఇటువంటి జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. నిజంగానే కొంత పొలిటికల్ గా ఇటువంటి విషయాలు, ఎందుకంటే ఇక్కడ కళ్ళు దొరకదు కాబట్టి ఇక్కడ అమలేమంటే చాలా మంది కుల వృత్తికి ఆధారపడినటువంటి వేలాది మంది వారికి కడు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా ఇబ్బందులు పడతా ఉన్నారనేటువంటి అంశం మీద
హైదరాబాద్ నగరంలో కూడా వాటికి పర్మిషన్లు ఇచ్చి చేసిన తర్వాత కానీ ఇక్కడ కాదు ఏమాట కాబట్టి నాకేమీ వ్యతిరేకత లేదు, కానీ కడుపు పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరు కళ్ళు షాపులు పెట్టట్లేదు. బాగా డబ్బులు ఉన్న వాళ్ళే, ఆ వర్గంలో డబ్బులు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది కాంట్రాక్టర్లుగా మారుతున్నారు, టెండర్లు వేసుకుంటున్నారు, లేదా షాపులు పెట్టుకోగలుగుతున్నారు. మీకు తెలుసు, ఆ వాస్తవం అందరికీ తెలుసు. నేను ఒక సామాజిక సమస్యగానే మాట్లాడుతుంది తప్ప వేరే ఎవరిని విమర్శించట్లేదు. కొమ్మినేని గారు, కూటికి లేనివాడు ఎవడు ఫ్యాక్టరీ పెట్టాడు, కానీ ఆ ఫ్యాక్టరీ ద్వారా ఎంతమంది బతుకుతారు అనేటువంటి విషయాన్ని కూడా మనం తీసుకోవాలి. ఇలా కళ్ళు దానికి పెట్టుబడి పెట్టి ఎవరైనా చేయొచ్చు, కానీ దానికి అనుబంధంగా చాలా మంది బతుకుతారు. కొమ్మినేని గారు, మా జీవితం పోయింది అనేటువంటి బాధతో, సరే మీరన్నా కొంత వాస్తవం ఉంటే ఉండొచ్చు, కానీ అది చాలా మందికి ఒక ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ ఉపాధికి ఉపయోగపడేటువంటి అంశంగా భావించి అదే సరే పర్మిషన్లు ఇచ్చరు, కానీ వాటి మీద సరైనటువంటి నియంత్రణ లేకపోవడం, అంటే చనిపోవడం దాకా వచ్చింది అంటే డెఫినెట్ గా దీని మీద సీరియస్ అలర్ట్. అట్లాగా సార్, నేను ఇప్పుడు 47వ సంవత్సరంలో 48 సంవత్సరంలో 89 నుంచి నేను హైదరాబాద్లో పనిచేస్తున్నా. అప్పుడు నిజామాబాద్, మహబూబ్నగర్ మొదలైన అన్ని చోట్ల మంచాలకు కట్టేసి అప్పటి నుంచి ఉన్న ఈ సమస్య అప్పుడప్పుడు కంట్రోల్ చేయడం, మళ్ళీ మామూలుగా అవటం. అంటే నా పాయింట్ ఏంటంటే, రాజకీయవేత్తలు నిజంగా సమాజాన్ని మంచి దారిలో తీసుకెళ్తే కళ్ళు దొరుకుతున్న చోట, ఇప్పుడు ఇందా ప్రకాష్ రెడ్డి గారు చెప్పారు 5 కిలోమీటర్ల పరిధిలో తీసుకోవచ్చు అని. ఎక్కడ అసలు కళ్ళే లేని హైదరాబాద్ తీసుకొచ్చి అమ్ముతుంటే అక్కడ ఏం కళ్ళు జరుగుతుందో అందరికీ తెలుసు. అందరం మనం అబద్ధాలు చెప్పకూడదని మనం అనుకుంటాం, అందరం అబద్ధాలు చెబుతుంటాం. అదే రకంగా కొమ్మినేని గారు, హైదరాబాద్ లో కళ్ళు లేకున్నా సుదూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు కళ్ళు వస్తున్నది. కొమ్మినేని గారు, నేనేమంటున్నా, అవసరాల కంటే కూడా ఎక్కువ అవసరాలు ఉండి ఇటువంటి సమస్యలు సృష్టిస్తున్నటువంటి మాట వాస్తవం. ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ రాజకీయ నాయకులైనా, ఏ పార్టీ అయినా వీటితో సంబంధం లేదు, వీటితో అసలు పూర్తిగా దూరంగా ఉన్నారని చెప్పడానికి ఏం లేదు. డెఫినెట్ గా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల దోహదపడుతున్న ఇటువంటి చర్యలకు అనేటువంటి విషయం వాస్తవం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, వీలైనంత మేరకు వీటిని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. కాబట్టి ఈ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ మనకు ఇటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశం చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ప్రభుత్వం అటువైపు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చిలా పాపం తలా పిడిగిదన్నట్లు సమాజంలో ఇట్లాంటి సమస్యలు రావడానికి అందరం బాధ్యులం అవుతున్నాం. అందులో మరింత బాధ్యతగా ఉండవలసిన రాజకీయ పార్టీలు వీటిని ఒక ఓట్ బ్యాంక్ గానో డబ్బు వనరుగానో మార్చుకుంటున్నాయనేదే మా బోటి వాళ్ళం బాధపడే పరిస్థితి.